ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటే నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పదనే. వరల్డ్లోనే నేను కూడా ఒక మంచి రికార్డుని నమోదు చేసుకోగలిగాను. వరల్డ్ బుక్లోని మన ఆంధ్రప్రదేశ్ని హిస్టరీలో చూడాలనుకున్నా, అది నేను సాధించగలిగాను సక్సెస్ఫుల్గా. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. చేసినప్పుడు వెదర్ అంతా సైక్లోన్స్, కంటిన్యూస్గా సైక్లోన్స్ వస్తూనే ఉన్నాయి. 2 times చేంజ్ చేసుకున్నాం డేట్. సో అది ఇంకా 1 కిలోమీటరే దూరం ఉన్నా కూడా అక్కడి నుంచి మీరు అందరూ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా రాదు, ఎంత ఇదినా ఇంకా రాదు అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఈ 7 days పడిన కష్టం మొత్తం మర్చిపోయానండి. అందరినీ చూడగానే అసలు ఏం గుర్తురాలేదు. ఎప్పుడెప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేసి కంప్లీట్ చేద్దామా అనిపించింది. వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. సంకల్పం బలంగా ఉంటే ఆశయం అదే నెరవేరుతుందంటారు. దానికి ఉదాహరణే మన గోల్ శ్యామల్ గారు. 1 కాదు 2 కాదు, ఏకంగా ఆమె సముద్రాలు ఈదుతూనే వస్తున్నారు. లేటెస్ట్గా విశాఖపట్నం నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఆమె ఈ సముద్రం జయించి కాకినాడ చేరుకున్నారు. అయితే ఈ అన్ని విజయాల వెనకాల అసలు కారణం ఏంటి, అసలు ఆమె ఈ వయసులో ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉన్న స్ఫూర్తి ఎవరు అనేది ఆవిడ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. స్టార్టింగ్ అప్పుడు మాకు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు మాకు అటు సైడు స్టార్టింగ్ టైంలో అక్కడంతా ప్రోత్సాహం అందించారు అండ్ ఫ్లాగ్ ఆఫ్ కూడా చేశారు. ఇక్కడ ఫినిష్ చేసినప్పుడు మొత్తము ఈ కాకినాడ సీపోర్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవటము, వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ వచ్చారు. మురళీధర్ గారు అయితే బిహైండ్ ద కర్టెన్ ఆయన దగ్గరుండి మొత్తము, అంటే ఒకానొక టైంలో మేము డ్రాప్ అవుదామని కూడా అనుకున్నాము. ఆ టైంలో కూడా ఆయన గివ్ అప్ ఇవ్వద్దు అంటే సిచ్యుయేషన్స్ మాకు కంటిన్యూస్గా వెదర్ చేంజ్ అవ్వటము, మేము ఇక్కడ స్ట్రక్ అయిపోవటము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆయన అసలు గివ్ అప్ ఇవ్వద్దు, లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి, మేము అందరం ఉన్నాం కదా అని ప్రోత్సాహం అందించారంటే. ఇంకా రెడ్ క్రాస్ వాళ్ళు ముందుకొచ్చి అంబులెన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మేము బోట్లో అంటే పక్కన బోట్లు వస్తాయి, నేను స్విమ్ చేసుకుంటున్న ఆ రూట్లో దానికి ప్యారలర్గా రోడ్వేలో మా హస్బెండ్ కార్లో ఫాలో అవుతూ వచ్చారు. తనతో పాటు అంబులెన్స్ ఫాలో అవుతూ వచ్చిందండి. సో చాలా సపోర్ట్గా నిలబడ్డారు వీళ్ళందరూ కూడా. కాకినాడ రీచ్ అవుతారు మరి కొద్ది సమయంలో, కానీ మీరు అనుకున్న టైం వేరు, ఇంచుమించు 1 hour లేట్గా వచ్చారు. సో ఇక్కడ ఒడ్డున ఉన్న వాళ్ళందరూ కూడా యాంగ్జైటీ, ఏంటి ఇంకా రాలేదు ఏమైందో ఏంటో అనేది. సో దూరంగా మిమ్మల్ని చూసిన తర్వాత వీళ్ళందరిలో కూడా రెట్టింపు ఉత్సాహంతో అంటే రకరకాల స్లోగన్ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళది ఈ విధంగా ఉన్నట్టయితే మీరు దగ్గరకు వచ్చిన తర్వాత ఒడ్డుకు వస్తున్నారు. ఇంకా అంటే 150 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మీరు అంటే విజయం సాధించానన్న ఆనందంతో మీరు ఒడ్డుకు వస్తున్నారు. ఆ టైంలో మీ ఫీలింగ్స్ ఏంటి? అది ఇంకా 1 కిలోమీటరే దూరం ఉన్నా కూడా అక్కడి నుంచి మీరు అందరూ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకా రాదు, ఎంత ఇదినా ఇంకా రాదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇంకా క్లోజ్గా వచ్చానో అసలు ఈ 7 days పడిన కష్టం మొత్తం మర్చిపోయానండి. అందరినీ చూడగానే అసలు ఏం గుర్తురాలేదు. ఎప్పుడెప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ని ఎగరేసి కంప్లీట్ చేద్దామా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే వరల్డ్లోనే నేను కూడా ఒక మంచి రికార్డుని నమోదు చేసుకోగలిగాను. వరల్డ్ బుక్లోని మన ఆంధ్రప్రదేశ్ని హిస్టరీలో చూడాలనుకున్నా, అది నేను సాధించగలిగాను సక్సెస్ఫుల్గా. నిజంగానే గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే అంత ఎక్స్ట్రీమ్ నెగటివ్ కండిషన్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు వెదర్ అంతా కంటిన్యూస్గా సైక్లోన్స్ వస్తూనే ఉన్నాయి. 2 times చేంజ్ చేసుకున్నాం డేట్. సో అంత
ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ మాకు దొరకటము ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కంప్లీట్ చేసి కాకినాడ బీచ్ రీచ్ అవ్వటం అనేది నిజంగానే అది బ్లెస్సింగ్స్ అనండి. అది మేమంతా టీం అంతా కూడా చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అండ్ ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు ప్రేయర్ చేశారు మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తిరిగి రావాలని. సో డెఫినెట్లీ ఎవరైతే మా వెనక నిలబడి సపోర్ట్ చేస్తారో అందరు బ్లెస్సింగ్స్ అవంతా కూడా సో కంప్లీట్ చేయడానికి రీజన్. ఇన్ని విజయాలు తర్వాత సో కమింగ్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకు కూడా డిసప్పాయింట్ అయిపోయి డిస్కరేజ్ అయిపోతున్నారు. కనీసం మనసు పెట్టి దానికి సొల్యూషన్ కోసం వెయిట్ చేయటం కానీ లేకపోతే సొల్యూషన్ కోసం ట్రై చేయటం కానీ చేయట్లేదు. అంటే ఇరిటేట్ అవుతున్నారు, చాలా తొందరగా ఇరిటేట్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఈ మధ్యన ఎక్కువగా పేరెంట్స్కి చెప్పకుండా స్విమ్మింగ్కి వెళ్ళటము ఇవన్నీ చేస్తున్నారు. సముద్రం చూడగానే అందరికీ కూడా దిగాలి, స్విమ్ చేయాలి అట్లా అనిపిస్తుంది. కానీ దాంట్లో కూడా కొన్ని రూల్స్ పాటిస్తే కనుక డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా వాళ్ళు అంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్గా వాటర్లోకి ఎవరైనా దిగాలి అనుకుంటే కనుక స్విమ్మింగ్ వచ్చి ఉంటేనే దిగాలి కంప్లీట్గా, లేకుంటే అసలు దిగొద్దు, రిస్క్ చేయొద్దు. అండ్ ఒడ్డున ఎవరినైనా ఒకరిని పెట్టుకుని అప్పుడు దిగితే అట్లీస్ట్ వేరే వాళ్ళని అలర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక స్విమ్మింగ్ని ఎంజాయ్ చేయొచ్చు, బట్ రిస్క్ అయితే చేయొద్దు అనేది నా సజెషన్ అండి. ఈ మధ్యన ఎక్కువ చూస్తున్న న్యూస్ అంతా కూడా అదే ఉంటుంది. ఎక్కడో ఒక చోట అది బాధ అనిపిస్తుంది, ఇట్లాగా చనిపోవటము అదంతా కూడా. మేడం చివరిగా విశాఖపట్నం టు కాకినాడ పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రజెంట్ ఇంకా నేను వేరే ప్రాజెక్టు డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే దీనికి 2 years పట్టింది నాకు ఈ ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి, ప్లానింగ్కి అదంతా కూడా. సో ఇక్కడ నా నెక్స్ట్ జనరేషన్కి నా నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోనే పిల్లలకి కొంచెము ట్రైన్ చేసి ఏమైనా వాళ్ళని ఒలింపిక్స్ లెవెల్కి తీసుకెళ్ళాలని అయితే ఆశ అయితే ఉంది. సో అంటే మన గోలి శ్యామల గారు తన మనసులో మాట మనతో పంచుకున్నారు. అంటే కమింగ్ జనరేషన్కి కూడా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఈత వస్తే సరిపోదు, నిజంగా అది మనం చాలా జాగ్రత్తగా మన ప్రాణాలను కూడా కాపాడుకునే విధంగా ఉండాలి. అప్పుడే మనం సముద్రంలోకైనా సరే ఈత ప్రారంభించాలని చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఆవిడ ఎవరైతే ఉన్నారో గోలి శ్యామల గారు ఈ ఒక స్విమ్మింగ్ అసోసియేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా మన దేశానికి మంచి స్విమ్మర్స్ని అందించాలని ఆలోచనతో ఉన్నారు. ఆవిడ ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. మరో టాపిక్తో మరో రోజు మీ ముందుకు మీ ఎస్ఎన్ఆర్.